చివరి రాత్రి కూటమి కొరకు మీకు వందనాలు. పరిశుద్ధాత్మ మీరు మా మధ్యలో ఉండి అయ్యా మా అందరి జీవితంలో మీరు చేస్తున్న గొప్ప కార్యములు కొరకు మీకు కృతజ్ఞతలు. నీ వాక్యమును మేము హత్తుకొని మా హృదయంలో భద్రపరచుకుంటకు విత్తబడి ఫలించుటకు మా అందరికీ సహాయమును నీ ప్రత్యక్షత కలిగిన మనసును మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి పొందుకొంచున్నాం తండ్రి. ఆమె దయచేసి కూర్చుందామండి. ఈరోజు ఉపవాస ప్రార్థన మీకు తెలుసు కదా, తెలుసా? సుమారు మనకు సమయం ఉంటుంది. ఇంకా మీలో ఎవరైనా ఆసక్తి కలిగి ప్రార్థన చేసుకోవాలనుకుంటే కూటమి అయిపోయిన తర్వాత మేము అవైలబుల్గా ఉంటాం. ఈరోజు కలిసి ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మనము రెండవ రోజు ఉదయకాలమున దేవుని రాజ్యమును గురించిన విషయాలను మాట్లాడుకున్నాం. దేవుని యొక్క రాజ్యము, ఒకటి పరలోక రాజ్యము, రెండవది కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము, మూడవది తండ్రి యొక్క రాజ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అనేకమైన విశ్లేషణలు ఉన్నాయి. మీకు అర్థం అవడానికి క్లుప్తంగా కొన్ని విషయాలే చెప్తున్నా. మరి ఇతర రాజ్యాలు ఉన్నాయి. అది ఒకటి సాతాను రాజ్యము, ఇహలోక రాజ్యము, అంధకార రాజ్యము అనేవి ఇహలోకంలో ఉన్నవి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి ఏం తీసుకొచ్చాడని విన్నాం చెప్పండి? దేవుని యొక్క రాజ్యమును తీసుకుని వచ్చాడు. ఆ రాజ్యం యొక్క నియమములు ఏంటి అని చెప్పాను? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. నీతి విశ్వాసము వలన కలుగును. ఆమేన్ చెప్పండి. రక్షణ విశ్వాసము వలన మనకి కలుగును. హల్లెలూయా. నిత్య జీవము విశ్వాసము వలన మనకి కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మూడు విషయాలు మీకు విశ్వాసము వలనే మనకి లభిస్తాయి. అయితే విశ్వాసము, నూతన నిబంధన విశ్వాసం అనేది హృదయానికి సంబంధించిన విషయం. చెప్పండి, హృదయానికి సంబంధించిన విషయం. పాత నిబంధన యొక్క విశ్వాసము ఆచారములు, కట్టడలు, విధులు, ధర్మ చట్టము, వీటికి సంబంధించిన విషయం. అయితే నూతన నిబంధన విశ్వాసం అనేటువంటిది మనసుకు సంబంధించినది కాదు, అది హృదయానికి సంబంధించింది. అది మనసు ద్వారా వెల్లడి చేయబడుతూ ఉంటుంది. ఆమేన్ చెప్పండి. అంటే హృదయంలో ఉన్న విషయాన్ని మనము మనసు ద్వారా మనము వెల్లడి చేస్తూ ఉంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే రోమాపత్రిక 10వ అధ్యాయంలో నీ హృదయములో నమ్మి నీ నోటితో ఒప్పుకొని ఎడల నీవు రక్షించబడుతావు అని ఉన్నది. నీ హృదయములో నమ్మి నీ నోటితో ఒప్పుకొని ఎడల నువ్వు రక్షించబడతావు అని ఉన్నది దేవుని వాక్యంలో. కాబట్టి నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారునిగా ఈ లోకమునకు వచ్చి ఆయన మన కొరకు సిలువలో మన పాప ప్రాయశ్చిత్తార్థముగా తన ప్రాణమును అర్పించి ఆయన తన పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడని నీ హృదయములో నమ్మి నీవు నోటితో ఒప్పుకొనుట ద్వారా నీవు రక్షించబడుతున్నావు. ఆమేన్ చెప్పండి. రక్షణ దేని నుంచి తెలుసా? మరణము నుంచి. చెప్పండి, నిత్య మరణము నుండి రక్షణ. చెప్పండి, నిత్య మరణము నుండి రక్షణ. అపవాది యొక్క రాజ్యము నుండి, అపవాది యొక్క అధికారము నుండి రక్షణ. అందరూ ఎవరిబడి చెప్పండి, ప్రతి ఒక్కరు చెప్పండి. మొదటిది చెప్పండి, మొదటిదేం చెప్పండి? నిత్య మరణము నుండి. ప్లీజ్ రిపీట్. దయచేసి నాతో అందరూ మాట్లాడండి. నోట్లో చేతులు తీయండమ్మా. నిత్య మరణము నుండి రక్షణ. మొదటి జెంట్స్ చెప్పండి, నిత్య మరణము నుండి రక్షణ. రెండవది అపవాది యొక్క అధికారము నుండి రక్షణ. చెప్పండి, అపవాది యొక్క అధికారము నుంచి రక్షణ. మూడవది శాపము నుండి రక్షణ. చెప్పండి, శాపము నుండి రక్షణ. ఉగ్రత నుండి రక్షణ. హల్లెలూయా. అంటే నీ ఆత్మ ఆదాము యొక్క చేసిన పాపము నీకేం తీసుకొచ్చింది తెలుసా? చెప్పండి, నిత్య మరణము, శాపము, ఉగ్రత, అపవాది యొక్క అధికారము, మరణము. ఈ 5టిని కూడా తీసుకొచ్చింది మానవుని యొక్క ఆదాము యొక్క పాపం.
మొదటి ఆదాము యొక్క అవిధేయత వలన వచ్చిన పాపములు ఎన్ని ఉంటే, కడపటి ఆదామైన క్రీస్తు ఆయన జీవముగా, మార్గముగా, సత్యముగా, విమోచకుడిగా, హల్లెలూయా, నీతిగా ఆయన ఈ లోకమునకు వచ్చి వాటన్నిటినీ మనకు అన్వయించడానికి, మనకు ఆపాదించడానికి, వాటిని ఆస్తిగా మనకివ్వడానికి ఆయన మనకి తన ప్రాణమును అర్పించి ఇచ్చినాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు క్రీస్తుని విశ్వసించుట వలన నీ జీవితంలో ఏం కలిగింది తెలుసా? ఒకటి, రోమాపత్రిక 10:9 రక్షణ కలిగింది. రెండవది, రోమాపత్రిక 3వ అధ్యాయము 21, 22, 24 వచనముల ప్రకారము నీతి కలిగినది. చెప్పండి. ఒకటి రక్షణ, నీతి. ఈ రెండు దేనికి సంబంధించినవి? నీ అంతరంగము, నీ ఆత్మకు సంబంధించిన విషయాలు. మూడవది, రోమాపత్రిక 5:9 ప్రకారము ఉగ్రత నుండి నీవు రక్షించబడి ఉన్నావు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అంతేకాదు గలతీ 3:9 బట్టి చూస్తే, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము కలిగిన అబ్రహాముతో ఆశీర్వదించబడతారు. ఆమె చెప్పండి. కాబట్టి విశ్వాసం ఏం చేసిందంటే, ఒకటి నిన్ను రక్షించింది, 2 ఉగ్రత నుంచి నీతినిచ్చింది, 3 ఉగ్రత నుంచి కాపాడింది, 4 వాగ్దానములకు వారసులుగా చేసినది. ఎవరిని? నీ శరీరమున కాదు. అసలైన వ్యక్తి, దేవుని దృష్టిలో అసలైన వ్యక్తి ఎవరు? నీ అంతరంగ పురుషుడు. అసలైన వ్యక్తి వేరు. ఇప్పుడు దేవుడు ఆశీర్వాదమును, నీతిని, రక్షణను, విడుదలను, విమోచనను, అధికారమును క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడిన నీ అంతరంగపు వశమై ఉన్నవి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వాటిని నీవు శరీరం అనగా నీ మనసును లోపరుచుకొని, నీ శరీర నియమములు నీ ఆత్మ చేత చంపుట ద్వారా నీవు వీటిని భూలోకములో అనుభవిస్తావు. ఆమె చెప్పండి. అర్థమైన చేతులు ఎత్తండి దయచేసి. ఆమె చెప్పండి. నీ అధికారం ఎక్కడున్నది అంటే పరలోకములో లేదండి. నీ అధికారము దేవుడు నీకు ఇచ్చిన వారసత్వములో ఉన్నది. ఆ వారసత్వం ఎక్కడుంది? నీ హృదయములో ఉన్నది, నీ జీవములో ఉన్నది. ఆమె చెప్పండి. ఇప్పుడు క్రైస్తవుని యొక్క విజయవంతమైన జీవితానికి ఏంటి అసలు? విజయవంతమైన జీవితానికి మూలం ఏమిటంటే, నేను ఆత్మనై ఉన్నాను, నేను తిరిగి జన్మించాను, నేను నీతి అయి ఉన్నాను, నేను వెలిగించబడ్డాను, నేను రక్షించబడ్డానని నువ్వేం చేయాలంటే, నీ మనస్సును చెప్పండి, నీ మనస్సును నీ ఆత్మ చేత నువ్వు ఏలవలసి ఉన్నావు. ఆమేన్. రెండవది, నీ మనస్సును దేవుని వాక్యము చేత నీ హృదయమును బలపరచుకోవడం చేత రూపాంతరము చెందుతూ ఉండాలి. నువ్వు చిన్నప్పటి నుంచి పుట్టావు కదా, ఒక భయంలో పుట్టావు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? అదిగో పిల్లి, మ్యావ్, నిద్రపో, బూచోడు వస్తున్నాడు అని చిన్నప్పటి నుంచి మనకు పిల్లలకి ఏం నేర్పుతాం చెప్పండి? భయాన్ని నేర్పుతాం. మనం పామును చూసామనుకోండి, ఎగిరి గంతేస్తాం. పాములు ఆడిచ్చే వాళ్ళకి మంచి పాము దొరికిందనుకోండి, తీసుకొని బొట్టలు వేసుకుని ఇంటికి వెళ్తారు. అబ్బాబ్బా, ఆట ఆడుకోవడానికి చాలా బాగుంది, ఇది ఎన్నో సంవత్సరాలది, పడగ చాలా బాగుంది అని వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఆస్వాదిస్తారు. అబ్బా, మంచి పాము దొరికిందని చెప్పేసి. ఇది రైట్, అవునా కదా? అవును అవునా కదండి? అవును. కనుక నీవు చిన్నప్పటి నుంచి లోకము యొక్క భయము, అపవాది యొక్క భయము, పరిస్థితుల యొక్క భయములో నువ్వు పెంచబడుతూ వచ్చావు. సో మనుషుడికి సహజంగా భయం అనేది అలవర్చుకుంటూ వచ్చాం. ఆమేన్. అట్లానే శరీరంలో ఇంకా మనం అనేక చూసే విషయాలు, వినే విషయాలు, ఇవన్నీ మన మనసులోకి వచ్చినాయి. మన మనసులో తిష్ట వేసుకొని కూర్చున్నాయి. ఇప్పుడు మనల్ని ఏం చేస్తుంది తెలుసా? కసాయి వాళ్ళగా, కోపస్తులుగా, పగ సాధించేవారిగా, అసలు దేవుడు సృష్టించిన దానికి వేరుగా అపవాది తీసుకొచ్చినటువంటి ఆ మనస్సు, వాడు ఇంప్లిమెంట్ చేసినట్టు, వాడు ఈ లోకానికి తీసుకొచ్చిన అనేకమైన వ్యర్థమైన విషయాలు, అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చూచుట వలన, వినుట వలన, మాట్లాడటం వలన, వీటన్నిటి ద్వారా నీ మనసులోకి వచ్చి దాన్ని నువ్వు ఒక వ్యక్తి అనుకుంటున్నావు. అందుకే నువ్వు అహమతో అల్లాడిపోతుంటావు. నీ అహమం చల్లారాలి, నీ కోపము చల్లారాలి, నీ శత్రువు చనిపోవాలా, ఒకడు నాశనమైపోవాలా అనే మనసు నీకు ఎందుకు వస్తుందంటే, నీ అహం అది, నీ గర్వం అది. ఇవన్నీ ఏం చేస్తున్నాయి తెలుసా? ఇవన్నీ ఏం చేస్తుందా? నిన్ను చంపుతుంది, నీకు తెలియదు అది. చెప్పండి. నా అహము, నా గర్వము, నా మత్సరము ఇతరులను చంపేదానికంటే, చెప్తారా వెళ్ళిపోనా? చెప్పాలా అంకుల్ గారిని పిలవనా? చెప్పండి. చెప్పాలా? మీరు చెప్పాలంటే నాతో చెప్పండి.
అహము, అహం కాదు, నా అహం, నా గర్వం, నా కోపం, నా అసూయ, నా కొండెములు, నా ఓర్చుకోలేనితనము ఇతరులను నష్టపరిచే ముందు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా ఆర్థిక పరిస్థితుల్ని, నా అన్నిటినీ అది తినేస్తూ ఉంటుంది. నీకు తెలియదు, అది ఒక జబ్బు. ఇప్పుడు నీ మనసు ఎందుకు రూపాంతరం చెందాలి తెలుసా? నీ హృదయంలో దేవుని జీవం ఉన్నది. దేవుడు నిన్ను అభిషేకించాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నీలో జీవం ఎందుకు పెట్టాడు తెలుసా? నిన్ను మరణము ఏలకూడదని పెట్టాడు. ఆమె చెప్పండి. నిన్ను శాపం ఏలకూడదని పెట్టాడు. నువ్వు చిన్నప్పటి నుంచి భయపడతా వచ్చా కదా, భయానికి నువ్వు భయాన్ని చూపించాలని మన చేతగాని మనకే భయమును ఓడించిన, మరణమును ఓడించిన ఆయన జీవమును మనలో పెట్టుకున్నాడండి. ఇదేనండి రక్షణ, ఇదేనండి నిత్యజీవము. ఇది కేవలం యేసుని విశ్వసించి పొందుకునే ఒక బహుమానం అండి. ఆమె చెప్పండి. మన వాక్యం దేనికి చెప్తున్నాం? మనసుకు చెప్తున్నాం. పాటలు ఎక్కడ పాడుతున్నాం? మనస. హెచ్చరికలు ఎక్కడికి వస్తున్నాయి? ఇక్కడ. కానీ ఎక్కడ నువ్వు స్వీకరించాలి తెలుసా వాక్యాన్ని? అబ్బా ఈరోజు బాగా చెప్పారు, అబ్బా ఈరోజు పాటలారాధన బాగుంది, చర్చి బాగుంది, అలా ఆయన మామూలుగా చెప్పడు, అలా ఆయన మామూలుగా మాట్లాడదు. వాళ్ళు పాడుతుంటే దిగొస్తూ ఉంటుంది ఆత్మ. ఎక్కడ? మనస్సులో. సిలువ పాట పాడితే ఏడుపు వస్తుంది. మంచి హుషారైన పాట పాడితే అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఇప్పుడు ఫ్యాన్ వస్తున్నప్పుడు నీకు హాయిగా ఉంటుంది, కరెంట్ పోయిందనుకోండి, పవర్ పోయిందనుకోండి, నీకు చెమటేసి ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు ఫీలింగ్స్లో బ్రతకూడదు. క్రైస్తవులు శరీర ఉద్రేకాల్లో బతకకూడదు. చూసే విషయాలను బట్టి ప్రవర్తిస్తే మోసపోతావు. అపవాది నిన్ను మోసగిస్తాడు. అందుకని చెప్పండి, కళ్ళతో చూసే విషయాలు, చెవితో వినే విషయాలు, నా శరీరానికి స్పర్శించే విషయాలను బట్టి నేను నిర్ణయాలు తీసుకోకూడదు. చెప్పండి, న్యూస్ పేపర్ని బట్టి, టీవీలను బట్టి, రాజకీయ నాయకులను బట్టి నా భవిష్యత్తు ఆధారపడి లేదు. ప్రతిదాన్ని చెప్పండి బాగు చేయడానికి, సమకూర్చోడానికి, నూతనపరచుకోవడానికి నాలో లోకమును జయించిన క్రీస్తు జీవము ఉన్నది. నా ఇంటిలో, నా పిల్లల్లో పాడైపోయిన పరిస్థితి ఉంటే దుఃఖపడాల్సిన అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదు. నాలో నూతన సృష్టిగా చేసే దేవుని జీవం ఉన్నది. ఆ జీవాన్ని నా నోటి నుంచి, నా మనస్సు నుంచి, నా ఉద్రేకాలను అనిపి నేను ఆత్మ యొక్క పరిపాలన ద్వారా వాటన్నిటినీ సరిచేసుకోవాలి. ఎంతమందికి ఇంతవరకు అర్థమైంది తల్లులు? అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే ఎక్కడ తెలుసా? మనసుతో చేసి లెగవకూడదు. ప్రభు రాత్రి అంతా కాపాడావు అయ్యా, నీ రక్తం నీ చుట్టూ వేసావు, అది వేసాను అయ్యా, దూతలు వేశారు అయ్యా. నువ్వు ఏం చేసినా కదలదండి. బైబిల్లో ప్రార్థన స్వస్థత ఇస్తుందని లేదండి, విశ్వాస సహితమైన ప్రార్థన అని చెప్పండి. విశ్వాసం అనేది మనసులో నుంచి రాదండి, హృదయములో నుంచి వస్తుందండి. హల్లెలూయా చెప్పండి. హృదయములో నుంచి వచ్చేదే దేవునికి తాకుతుందండి. మనసుతో ప్రార్థన చేస్తాను చెప్పండి, ఆత్మతో చేస్తాను. ఎందుకు ఆ మాట చెప్పాడు? నా బంధువు నరసరావుపేటలో హాస్పిటల్లో ఉన్నాడు, సీరియస్గా ఉంది. దానికి ఆత్మతో పని లేదు, దానికి ఏముంది? ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు నరసరావుపేటలో ఒక చర్చి కావాలి, దానికి ఆత్మతో పనే? చెప్పండి, లేదు. మనసుతోనే పని. ఎందుకు? నాకు ఆల్రెడీ తెలుసు, నా కళ్ళ ఎదురుగా కనిపిస్తుంది. ప్రభా మాకు ఇదిగో యేసు నామములో ప్రభా నీ ద్వారాలు తెరవబడును కాక ప్రభా అని నేను ప్రార్థన చేస్తాను మనసుతో. చెప్పండి, ఎరిగిన విషయాలు, తెలిసిన విషయాలకు మనసుతో ప్రార్థన చేస్తాం. అయితే వాటిని డీల్ చేయడానికి తిరిగి నీ ఆత్మ పని చేయాల్సిందే. ఆమె చెప్పండి. మనసుతో మాట్లాడతావు కానీ దాన్ని డీల్ చేయడానికి, అంటే దాని కొరకైన దేవుని ఏర్పాట్లు, సంకల్పాలు జరగడానికే చెప్పండి మళ్ళీ ఎవరు పని చేయాలి? చెప్పండి, దేవుని భాషకి ఎవరి భాష తెలుసు? అని అంతరంగ భాష. అందుకే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ యొక్క విశ్వాసము విషయంలో విశ్వాసము మనకేమిస్తుందంటే శక్తినిస్తుంది. చెప్పండి, శక్తినిస్తుంది. చెప్పండి, విశ్వాసము కాలాన్ని అంటే సమయాన్ని అనుకూలపరుస్తుంది. చెప్పండి, అనుకూలపరుస్తుంది.
నీలో విశ్వాసం అధికమయ్యే కొందే ఏం జరుగుతుందో తెలుసా? చెప్పండి. విశ్వాసంలో బలపరచబడే కొందే పోరాటం అధికమవుతూ ఉంటుందండి. చెప్పండి. దేవుడు నీకు అనుమతిస్తాడండి. ఈ సోఫాని తీసి, ఇది చిన్న పిల్లకి ఏం చెప్తాం? బాబు ఈ బాటిల్ తీరా బాబు అని చెప్తాం. ఈ టేబుల్ తీరా అంటే ఎవరికి చెప్తాం? బలవంతులకు చెప్తాం. నువ్వు విశ్వాసాలు అభివృద్ధి చెందినప్పుడే దేవుని రాజ్యానికి, దేవుడు కోరుకున్న సమాజానికి వేరుగా దుష్టుడు పనిచేస్తూ ఉంటాడండి. ఆ దుష్టుడిని ప్రార్థన ద్వారా, నీ అభిషేకం ద్వారా, విశ్వాసం ద్వారా లయపరచుటకే నీ దగ్గరికి అనుమతిస్తాడండి. ఎందుకంటే నువ్వైతే నువ్వు కూల్చివేయగలుగుతావు కాబట్టి. చెప్పండి. విశ్వాసానికి పోరాటం ఉంటుంది, కానీ నిశ్చయముగా జయమనిస్తాడు. నువ్వు నీ విశ్వాసం అధికమయ్యే కొందే పరిశుద్ధాత్మతో స్నేహం అధికమవుతుందని అర్థం అండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడండి. నిన్నగాక మొన్న మనం చూసాం కదా, ఐపీఎల్ క్రికెట్లో మా చిన్నోడికి బాగా ఈ ఐపీఎల్ క్రికెట్ పిచ్చి వచ్చింది బాగా. వాడికి బాగా నాకే చెప్తుంటాడు వాడు, ఏమన్నా డాడీ 14 years 8th class or 9th class సెంచరీ కొట్టాడు, సూపర్ కొట్టాడు. నేను వెంటనే సోషల్ మీడియాలోకి వెళ్ళి చూసా. ఇప్పుడు దేశం అంతా ఎవరి గురించి చెప్పుకుంటున్నారు? 14 సంవత్సరాల అబ్బాయి 37 బాళ్ళకి సెంచరీ కొట్టాడు. అవునా కదా? అంటే ఒక ఇండియా దేశాన్ని 150 కోట్లు 135 కోట్లు ఉన్న దేశాన్ని తన ప్రతిభ ద్వారా తన వైపు తిప్పుకున్నాడండి. విశ్వాసము కూడా అదే చేస్తండి. మీరెందుకు విశ్వాసంలో నిలిచి ఉండాలంటే మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి, దేవుడు మీ ద్వారా తనను వెల్లడిపరుచుకోవడానికి. ఆమె చెప్పండి. ఆయన మృతులలో లేడని తెలియజేయడానికి. అందుకే దేవుడు తన సువార్తను బోధించాడు, సువార్తను రుజువుపరిచాడు. ఆమె చెప్పండి. ఎందుకు పరిశుద్ధాత్ముడు మనకంటే కేవలం సువార్త చెప్పడానికి కాదు, నువ్వు ఏ సువార్తను బోధించావో, యేసుని గురించి ఏ స్టేట్మెంట్ ఇస్తున్నావో, ఏమి ప్రసంగిస్తున్నావో దాన్ని వెంటనే దాన్ని రుజువుపరచడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఈ సంఘం యొక్క రూపురేఖలు మారుస్తున్నాడండి. హల్లెలూయా. ఈ కింద ఇవన్నీ ఎండిపోయి ఈ ఆకులు రాలిపోతున్నాయి అంటే ఈ చెట్టు ఎదుగుతుందని అర్థం. హల్లెలూయా. ఈ కాండం వస్తుందని అర్థం. కొన్ని విషయాలు దేవుడు మీ స్థాన చలనము చేయడానికి సంఘమును, ఒక వ్యాపారాన్ని, ఒక వ్యక్తిని దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేయడానికే వారిలో నుంచి కొన్ని తీసివేస్తూ ఉంటాడండి. అందుకే గ్రద్ద, ఈగల్ యొక్క లక్షణం ఏంటిదంటే దాని వయసు పెరుగుతున్నప్పుడు దాని రెక్కల బరువు అవుతూ ఉంటాయండి. రెక్కల బరువు అయితే ఎగరలేదు, శత్రువుకు దొరుకుతుందండి. అందుకని అదేం చేస్తే తెలుసా, చెట్టు మీద కూర్చొని బలవంతంగా, పెయిన్ ఎంత నొప్పి తెలుసా, దాని ముక్కుతోనే తన రెక్కను పీకేస్తూ ఉంటాయండి ఈకలను. ఆ ఈకలను పీకినప్పుడు ఎంత నొప్పి తెలుసా. అది ఆహారం తీసుకోదండి. 1 week 10 days ఐ డోంట్ నో. నాకు రోడి ఉంటే చెప్పేవాడు, ఏడువాడు వాడికి నా సేవే వచ్చింది. సో ఆ రెక్కలను పీకేసినప్పుడు నొప్పి అండి, ఇంకా ఎగరలేదు. 1 week చిక్కిపోద్దండి. 10 days 15 days ఆహారం ఉండదు. ఆహారానికి చెట్టు మించి దిగులు. ఆ 1 week శ్రమ, బాధ అనుభవిస్తే ఆకలి ఉంటుందండి. కానీ ఆ నొప్పి వస్తుందని పీక్కోకపోతే, ఆ ఈకలను పీక్కోకపోతే చచ్చిపోతుందండి. ఆ రెక్కలను పీక్కోవడం ద్వారా అండి అది మరి ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతుంది, యవ్వనంగా తయారవుతుంది. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. గ్రద్దక కాదు, మీ జీవితంలో కూడా దానికి ఇష్టపడాలి. కొన్ని విషయాలు తీసేసుకోవాలి, కొన్ని సిద్ధాంతాలు తీసేసుకోవాలి. తెలిసి తెలియక కొన్ని మూసలు వెళ్ళిపోయాం, తీసేసుకోవాలి. దేవుడు నీకు నూతనది ఏదైనా ఇవ్వాలనుకుని తొడుక్కోవాలండి. హల్లెలూయా. హల్లెలూయా. దీనికి ఏం చేయాలి తెలుసా, నీ మనస్సు మారాలి, మనసు రూపాంతరపరచుకోవాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నీ జీవితంలో విశ్వాసం ఏం చేస్తుందంటే పోరాడి నిన్ను మరి యొక్క మెట్టుకు తీసుకెళ్తుంది. క్రైస్తవుని జీవితంలో పోరాటం అనేది లేకపోతే ఇంకొక చోటకి వెళ్ళాం. 10th class ఎగ్జామ్ రాయకపోతే ఇంటర్మీడియట్కి వెళ్ళాం. ఒక వ్యక్తిని మనము ఆటలో మండల స్థాయిలో గెలవకపోతే జిల్లా స్థాయిలోకి వెళ్ళలేం. నాకు ఏ నొప్పి ఉండకూడదు, నాకు సుఖములు ఉండాలి. అమ్మో, నేను అన్ని గంటలు ప్రార్థన చేయలేను, నేను ఉపవాసం ఉండలేను, నేను సంఘానికి ఏంటి బుధవారం పెడతారు, ఆదివారం ఏంది అసలు ఇన్నిసార్లు పెడతారు, పని పాట లేదా?
నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వు కొనబడ్డావు, మన సొత్తు కాదు. ఆమె చెప్పండి. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరము చెందాలి. ఎంతమంది ఈ సంఘములో ఆత్మీయ జీవితంలో రూపాంతరం చెందాలనుకుంటున్నారు? అందరి చేతులపైకి హల్లు చెప్పండి. రూపాంతరం చెందాలండి. మీరు మరి యొక్క దర్శనానికి వెళ్ళాలండి. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే విశ్వాసం ద్వారా ఒక పోరాటమును ఢీకొట్టి తర్వాత నెక్స్ట్ స్థాయికి వెళ్తావండి. ఆమె చెప్పండి. ఆశీర్వాదం ఓన్లీ ప్రార్థన చేస్తే సరిపోదండి. ఆ ప్రార్థనలో పోరాటం ఉంటుందండి. అందుకే నువ్వు ఎక్కడ పోరాడతావో తెలుసా? అది ప్రార్థనలో, అది నీ ఆత్మలో. ప్రసవ వేదన పడుతున్నట్టుంటుంది, కానీ ఆ బేబీని కన్నప్పుడు తల్లి సంతోషిస్తుంది. నువ్వు ఏదైనా ఒక స్ట్రగుల్లో ఉన్నావా అంటే దాని అర్థం ఏం తెలుసా? దాని గురించి ప్రార్థించేటప్పుడు సరైన రిజల్ట్ రాదు కదా, నువ్వు మరి ఎక్కువ బలంగా ప్రార్థించి గురి చూసి కొట్టుము. చెప్పండి, గురి చూసి కొట్టాలి. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ నీకు సహాయం చేసి నువ్వు వేదన చెందుతున్న దాని మీద, నువ్వు వేదన చెందే స్థలంలో నీ దుఃఖమును నాట్యముగా మారుస్తాడు. ఆమె చెప్పండి. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీ మనసు రూపాంతరం చెందుతున్నప్పుడు. విశ్వాసము హృదయానికి సంబంధించింది. పాత నిబంధన అనేది యోహోను వరకు ఉన్నదండి. తర్వాత యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులు క్రీస్తు ప్రభుని గురించి వాక్యాన్ని చెప్పారు. గలతీయులు యేసు ప్రభుని విశ్వసించి రక్షించి వారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. అయితే వీరికి ఎక్కడి నుంచి వచ్చారు? వీరు అన్యజనుల నుంచి రాలా, యూదులలో నుంచి, మతములో నుంచి, ధర్మశాస్త్రం నుంచి వచ్చారు. వీరి మధ్యలోనికి ఒకడు వచ్చాడండి. ఎవరో వచ్చి, అసలు మీకు ఎట్లా ఇది? మన అబ్రహాము దేవుడు, ఏలియా దేవుడు, ఇస్సాకు దేవుడు, అసలు మీరు సున్నతి లేకుండా ఎట్లా, మీరు అట్లా చేయకుండా ఎట్లని ఆచారముల వైపు తిప్పారండి. అప్పుడు పౌలు గారు దుఃఖపడుతూ, అయ్యో గలతీయుల గురించి దుఃఖపడుతుంటారు. మీరు చూడండి, మీరు భక్తి సంబంధమైన కొన్ని విషయాల్ని అలవర్చుకొని దాని ద్వారా తృప్తి పొందొద్దు. ప్రార్థన ద్వారా, హృదయాన్ని కృమ్మరించడం ద్వారా, విశ్వాసమును పొందుకున్నట ద్వారా మీరు జయిస్తారు. ఆమె చెప్పండి. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. పోరాటం నీది, కానీ పోరాటకు శక్తినిచ్చేది ఎవరు? చెప్పండి దేవుడు. చెప్పండి దేవుడు. ఆయన శక్తినిస్తాడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము ద్వారా అద్భుతాలను పొందుకుంటాం. విశ్వాసము ద్వారా ఇతరులకు మనం సహాయం చేయగలుగుతామండి. కొత్త నిబంధనలు వేసుకుని నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని ఉన్నది, అవునా కాదండి? కానీ మీకు ఒక మాట చెప్పిన, అబ్రహాం యొక్క ఒకని విశ్వాసమును బట్టి అన్యజనులమైన మనమందరము కూడా నీతిమంతులుగా మార్చబడు. ఎంతమంది విశ్వాసులండి? చెప్పండి. ఒకరి విశ్వాసం, ఒక విధేయుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రపంచం అంతా ఆశీర్వదించబడింది. విశ్వాసం యొక్క విలువ మనకు తెలియట్లేదండి. ఎందుకంటే విశ్వాసం వల్ల ఉద్యోగం, విశ్వాసం వల్ల గర్భఫలము, విశ్వాసం వల్ల పెళ్ళిళ్ళు, విశ్వాసం వల్ల ప్లాట్ కొనుక్కున్నాను, ఇవే బోధలుగా మనం వింటుంది. ఇవే కదా. విశ్వాసం వల్ల దేశంలో ఒక ప్రభుత్వాల మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అనేకులు ట్రాన్స్ఫార్మ్ చేసి సరైన పరిపాలన చేస్తున్నారు. ఉన్నతమైన విషయాలు మనకు బోధించబడట్లేదు కదా. కాబట్టి చెప్పండి, విశ్వాసం అనేది దేవుని చిత్తమును నెరవేర్చుటకు మనకివ్వబడినది. దేవుని ఉద్దేశాలు నెరవేర్చుటకు మనకివ్వబడినది. విశ్వాసము దేవుని శక్తిని భూమి మీదకి తీసుకొస్తుంది. ఆ రక్తస్రావము కలిగిన విశ్వాసము యేసు ప్రభు వస్త్రాల్లో ముట్టుకున్నప్పుడు ఆయనలో ఉన్న స్వస్థతను తీసుకొచ్చి, వస్త్రాల్లో స్వస్థత ఉంది అప్పటి వరకు. చెప్పండి, వస్త్రాల్లో స్వస్థత ఉంటుందని ఎవరికైనా తెలుసా తెలీదా? తెలీదు. కానీ ఆమె యొక్క విశ్వాసమును బట్టి వస్త్రాలు ముట్టుకుంటే స్వస్థ అండి. ఈ విశ్వాసంలో ఈరోజు ఒక మాట చెప్తా, మీరు ఎవరు ఫీల్ అవ్వకుంటే, ఇక్కడున్న సేవకులకు కూడా దేవుడి తరములు ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే, మనందరికీ మన ముందు ఎంతో మాదిరికరమైన సేవకులు ఉన్నారు, మంచిది, వాళ్ళందరిని బట్టి స్తోత్రాలు. అపోస్తులు ఉన్నారు, వాళ్ళందరిని బట్టి స్తోత్రాలు. దేవుడు మన ఇండియా దేశంలో దేవుని భయము, దేవుని నీతి, దేవుని పరిపాలన జరగటానికి ఇండియా దేశంలో ఉన్న సేవకులను, విశ్వాసులను పరిశుద్ధాత్ముడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆ కాలంలో, చెప్పండి, ఆ కాలంలో ఆయనకు చెప్పాడంట. ఏమనుకోకండి పెద్దలు,
ఆ కాలంలో చెప్పండి, ఆ కాలంలో నేను పేర్లు ఎత్తి చెప్తున్నా, మీకు అర్థం కావట్లా. యేసన్న గారికి చెప్పాడంట, దానియేలు గారికి చెప్పాడంట, బక్సింగ్ గారికి చెప్పాడంట, ఇస్రాయిల్కి చెప్పాడంట, సాతులూరు ప్రకాశ్రావు గారంట తోపులో కూర్చుంటే ఇలా చెప్పాడంట అని అని వాళ్ళని అంటగాగుతూనే మన సంవత్సరాలు గతించిపోతుంది. నీకు నూతనముగా బోధించే విషయం వారికి బోధించినట్లే ఈ కాలంలో ఈ అన్యాయము, ఈ అక్రమములో ప్రవక్తలను దేవుని భయాన్ని విడుదల చేయటకు నీకు నూతనమైన విషయాన్ని బోధించి నూతన ఆయుధమునిచ్చి నీ ద్వారా ఆత్మరేలములో ఒక ఉద్దేశాన్ని ఆయన బయలుపరుస్తాడు. మోషే దైవజనుడు, అందుకే శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వు మోషే కంటే గొప్పోడివా, బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడు, నువ్వు ఏలియావా అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు చెప్పండి? ఏలియా, ఎలీషా, వీళ్ళే. ఈ సంఘంలో మీరు నేర్చుకోవాలి. దేవుడు మీ చెవులు మెలదిప్పై నేర్పుతాడు. నేను వదిలిపెట్టను, ప్రార్థన చేస్తా. ఏంటి అదంటే మీరు నూతనమైన విషయాలు, చట్టాలను చేసే విషయాలు దేవుడి సంఘము ద్వారా ఈ దేశం కొరకు విడుదల చేస్తాడు. పలానోళ్ళు చనిపోయారు, పలానోళ్ళు ఇది జరిగారు, మనం చట్టాల కోసం, సంఘానికి చట్టాల కోసం, వాటి కోసం, వీటి కోసం, చుట్టాల కోసం రోడ్లు ఎక్కేది కాదు. ఇది దేవుని శక్తిని ప్రదర్శించేది సంఘము. సంఘము ద్వారా దేవుని అభిషేకం విడుదలవుతుంది. ప్రజల మీదకి దేవుని భయమే వెళ్తుందండి. వాళ్ళు సాహసించలేరు, కాలు దువ్వలేరండి. ఎప్పుడు తెలుసా? దేవుని యొక్క ఆత్మ శక్తిని నీవు ఈ దేశం మీద మాట్లాడినప్పుడు, ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు. పాతకాలంలో ఆపరేషన్ చేయాలంటే, నేను మా అమ్మగారు సర్జరీ చూశారు. తర్వాత ఇక్కడ సల్లూరి దేవదన వాళ్ళ కుమారుడు అపెండిసైడ్ ఆపరేషన్ చేయాల్సి ఉంటే ఒక 3 years క్రితం నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నారంటే హైదరాబాద్లో ఉన్నారు. సో డాక్టర్ గారు అన్నారు, వాళ్ళ తండ్రి సంతకం పెడితేనే చేస్తాము, మరి పెద్దోళ్ళు ఎవరు లేరంటే నాకు ఫోన్ చేశాడు అన్న. ఇట్లా నేను వెళ్ళి డాక్టర్ గారికి చెప్పాను, వాళ్ళు మన చర్చి మెంబర్స్ అండి, ఏం కదా నేను ఉంటానంటే, నువ్వు రా, నువ్వు ఉన్నావు రాని ఆపరేషన్ థియేటర్లు తీసుకెళ్ళాడండి. ఆపరేషన్ ఆ చాకు పెట్టి ఇట్లా అన్నాడండి. బ్లడ్ చూసి నాకు నేను పోతానంటే, రా 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 పోదుకుని రా. మా అమ్మగారి సర్జరీ కూడా పెద్ద ఆపరేషన్, రమణయ్య గారు డాక్టర్ గారు చిలకలపేటలో ఉన్నప్పుడు ఆ విండోలో కూడా చూస్తే బ్లడ్ అంతా తుడుస్తూ ఉంటే నాకు కళ్ళు ఎగిరిపోయాయి. ఇదివరకు సర్జరీ చేయాలంటే ఎంతో చాకులు అవి ఇవి ఉండేవి. ల్యాప్రోస్కోపీ చెప్పండి, ల్యాప్రోస్కోపీ సింపుల్గా వచ్చి ఒక హోల్ పెట్టి దాని ద్వారా చేస్తున్నారు. యుగము మారింది, సైన్స్ మారింది. ఈ యుగానికి ప్రజల మనసులు మారినాయి, ఆలోచనలు మారినాయి, డబ్బు విధానాలు మారినాయి, రాజకీయాలు మారినాయి. దేవుడు వీటన్నిటికి మించి తన విధానాన్ని మార్చుకోడా? చెప్పండి, మార్చుకుంటాడా? చెప్పండి, పెద్దగా చెప్పండి, పెద్దగా మార్చుకుంటాడు. నా ద్వారా మార్చుకుంటాడు. ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, నువ్వు కుమారుడివి, నువ్వు ఆయన జీవ కలిగి ఉన్నావు. చెప్పండి, ఇప్పుడు ఎవరి ద్వారా మారుస్తాడు? తన పిల్లల ద్వారా మారుస్తాడు. హల్లెలూయా. మనమేం చేస్తున్నాం తెలుసా? ప్రభువా వాళ్ళని మార్చు, దేశాన్ని మార్చు, రాష్ట్రాన్ని మార్చు, కాపుదలుంచు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచి. ఇంక ఈ తృప్తి చాలేదా? పొలం వస్తుంటే నీ ఎన్నికెడత రావాలి, అటు పోవాలి, ఇటు పోవాలి, ఏం చేయాలి, అన్నీ ఆయనకు పనులు చెప్తున్నావు. కానీ నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు వారసుడును. చెప్పండి, నేను వారసుడు. ఆయన ఒక పట్టణానికి వెళ్తుంటే 2 వ్యక్తులు కలుసుకున్నారండి. కలుసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడి, అమ్మాయి గ్రామం వెళ్తే మాట్లాడండి. వాళ్ళు మాట్లాడిన తర్వాత యేసుప్రభు వెళ్ళారండి. వాళ్ళు గుర్తించారు ఈయన ప్రభు అని. అక్కడ ఏముంటుంది తెలుసా? వాళ్ళ హృదయాలు మండినవి. చెప్పండి, వాళ్ళ హృదయాలు మండినవి, సత్యమును గ్రహించారు. మనము మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తులు మండుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? నీకు రక్షణ ఉన్నది, దేవుని యొక్క కృప ఉన్నది, వారసత్వం ఉన్నది. చెప్పండి, చేంజ్ నా మనస్సు మారాలండి. చెప్పండి, నా మనస్సు మారాలి. చెప్పండి, నా ఆలోచనలు మారాలి. నా హృదయం కాదు, నీ హృదయం మారింది. నీ హృదయం క్రొత్త జన్మ. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఒక ఆత్మీయముగా మనం ఉన్నప్పుడు అనడానికి గుర్తులు ఏంటిదంటే, దేవుని వాక్యము మన హృదయములో దాచబడి మన మనసు ద్వారా అది విడుదలవుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని రక్షణ, దేవుని యొక్క చెప్పండి, దేవుని యొక్క జీవము నీలో ఉన్నది. ఆమె చెప్పండి. అసలైన వ్యక్తి నా ఆత్మ, ఈ శరీరము తాత్కాలికమైనది. ఈ శరీరం అనే గుడారములో దేవుడు తన జీవాత్మ ద్వారా నాలో నివసిస్తున్నాడు. నా పరిస్థితులు మార్చేది నాలో ఉన్న ఆత్మ చేసే ప్రార్థన, నాలో ఉన్న విశ్వాసమును నా శరీరము ఈ దీని ద్వారా విడుదల చేయటం ద్వారా. చెప్పండి, విశ్వాసం అనేది కలిగి ఉంటే సరిపోదు. పక్కన వాళ్ళకి చెప్పండి, విశ్వాసము నీలో ఉంటే సరిపోదు, నాలో ఉందని చెప్తే సరిపోదు. విశ్వాసము కుదురుగా ఉండదు, అది దాని పని చేస్తూ ఉంటుంది. విశ్వాసము ఉన్నవాడే భారతదేశమా అంటాడు, విశ్వాసం ఉన్నడే అయ్యో ప్రజలారా అంటాడు, విశ్వాసం ఉన్నప్పుడే అయ్యో ప్రభా వీరిని రక్షించంటాడు, విశ్వాసం అయ్యో ప్రభు వీళ్ళు దరిద్రులుగా ఉన్న ఆశీర్వదించే ప్రభు అంటారు. విశ్వాసం యొక్క పని ఏంటిదంటే, దేవుని రాజ్యమును రుజువుపరచుట, నిర్మించుట, వ్యాపింపచేయుట. ఆ రాజ్యంలో స్వస్థత ఉన్నది, రక్షణ ఉన్నది, నీతి ఉన్నది, విడుదల ఉన్నది. హల్లెలూయా. అపవాది క్రియల లయపరచు ఎక్కడున్నది చెప్పండి, నీ అంతరంగంలో ఉన్నది. ఆమె చెప్పండి. అందుకే ఆత్మీయముగా జీవించటానుగా నీ మనస్సును, నీ శరీరంకు తాళం వేసి, నీ ఆలోచనలకు తాళం వేసి, నీ హృదయమును బహిరంగపరచుట, నీ హృదయాన్ని బయటికి మాట్లాడుట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కంటిన్యూ చేద్దామండా. అందుకే చూడండి, యాకోబు రాసిన పత్రిక 4:7 చూడండి. నేను ఏదో ఇన్ని గ్రంథాలు తెచ్చా. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని చెప్పండి ఎదురించుడి. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి లోబడి ఉండుట అనగా అర్థం ఏంటిదంటే, సంఘానికి రావటం, లేకపోతే ఎవరు మాటలేని పడుతుంది ఇక్కడ. హలో, ఏంటి మీరు భక్తి సంబంధమైన విషయాలు కాదండి. చెప్పండి, సంఘానికి రావటము, పరిచర్య చేయటం, ప్రార్థన చేయటం, వాక్యాన్ని ధ్యానించటం అనేది నా హృదయం యొక్క జీవన శైలి. ఉదయాన్నే లెగుస్తున్నాం, బ్రష్ చేస్తున్నాం, వాష్రూమ్కి వెళ్తున్నాం, టిఫిన్ చేస్తున్నాం, టయానికి భోజనం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, పొలం పని చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, కుటుంబాన్ని. ఇదేంటిది? మనిషి యొక్క జీవన విధానం. క్రైస్తవుని యొక్క జీవన విధానం ఏంటిది మరి అంటే చెప్పండి, నా హృదయాన్ని నింపుకొనుట, నింపబడిన దాన్ని విడుదల చేయుట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసపు జీవితం అనగా అంతరంగంలో ఉన్న లోపల ఉన్నదాన్ని బయటికి తీయట. లోపలేమున్నది? దేవుని జీవం ఉన్నది. చెప్పండి, ఎవరి జీవం ఉన్నది? యేసయ్య జీవం ఉన్నది. ఆమె చెప్పండి. దాన్ని తీయడానికే ప్రాబ్లం ఏంటి తెలుసా? నీ మనసు వేదన చెందుతూ ఉంటుంది, బాధించబడుతూ ఉంటుంది, అన్యాయం చేయబడింది, ప్రతిరోజు నొప్పించబడుతూ ఉంటుంది, తృణీకరించబడుతూ ఉంటుంది, ఎవరో నిన్ను మోసగించారు, సంథింగ్ ఏదో జరిగింది. ఆ వేదన, ఆ దిగులు, ఆ విచారం చేత చనిపోదాం, చంపుదాం, ఏదైనా చేసుకుందాం, ఎన్నాళ్ళు బ్రతుకు, ఎన్నాళ్ళు జీవితం, ఎందుకు నేను బ్రతకాలి అనే ఆలోచనలు ఎందుకు వస్తుంది తెలుసా? నీ మనసును అనేక రకాలుగా నలగొట్టి నిరాశలోనికి నడిపిస్తాడండి అపవాది. నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడ్డావు. అభిషేకించబడ్డావా? అభిషేకించబడ్డావు. విలువ పెట్టి కొనబడ్డావా? కొనబడ్డావు. నువ్వు క్రైస్తవుడివా? క్రైస్తవుడివి. కానీ క్రైస్తవునికి ఎందుకు చనిపోవాలనే మనసు, ఎందుకు క్రైస్తవుడు నా వలన కాదనే మనసు అంటే చెప్పండి, నీవు యూదుల వలె, చెప్పండి యూదుల వలె చెప్పాలి, యూదుల వలె సొంతగా ఈ బండిని, జట్కా బండి లాగాలని ట్రై చేస్తున్నావు. నువ్వేదో మెప్పించి దేవుణ్ణి ఏదో చేసి దేవుణ్ణి ఆకర్షించి, అబ్బా భలే చేస్తున్నాడు వీడి భక్తి, వీడి కొడుకు ఉద్యోగిద్దాం అని అనుకోడండి. ప్రభు అడుగుతాడు,
నీ విశ్వాసం ఎక్కడా? నీ విశ్వాసం ఎక్కడా? అయ్యా నేను బుధవారం ప్రార్థన పోతా, శనివారం పోతా, దశం భాగం తీస్తా, పట్లేస్తా, మంచిది. ఇవన్నీ కూడా దీనివల్ల నీకు ఫలం ఉంటుంది, దీనివల్ల నీకు దీవెనలు ఉన్నాయి. అయితే నీ విశ్వాసం ఎక్కడా? ఇది ఆచారమా అంటే మనస్సుతో చేస్తున్నావా, హృదయ అంతరంగంలో నుంచి వస్తుందా? మీకు అర్థమవుతుందా? అందుకని ఇక్కడ మనం కాబట్టి దేవునికి లోపడి ఉండడి అంటే దేవుని మీద ఆయనే యజమానుడిగా, ఆయనే సుప్రీంగా, ఆయనే నీ పోషకుడిగా. నువ్వు చిన్నపిల్లలు తండ్రి మీద ఏమై ఉంటారో చెప్పండి, తండ్రి తల్లిదండ్రుల మీద ఏమంటారో చెప్పండి, వాళ్ళకు లోబడి వాళ్ళ మీద ఆధారపడి ఉంటారండి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయము దేవుని మీద ఆధారపడి దేవునితో హత్తుకొని ఉంటుందో, దేవుడే నీకే అపవాదిని ఎదిరించుటకు శక్తిని అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. 2 కొరింథీ 13:5 మేము శరీరధారులమై చున్నను శరీరము ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలిన ఫలము కలిగినవై ఉన్నవి. ఆమె చెప్పండి, ఏంటి మీ యుద్ధోపకరణాలు? ఆత్మ సంబంధమైన విషయాలు. అవి ఎఫెసీయులకు 6వ అధ్యాయంలో, 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జన సింహాలే ఎవరిని మిరింగుదా అని వెతుకుచు తిరుగుచున్నాడు. యెషయా గ్రంథం 54:17 నీకు విరోధమైన రూపుడి ఏ ఆయుధము వర్తిల్లదు. ఎఫెసియన్స్ 6:11 మీరు అపవాదంతో ఎదిరించినట్లు శక్తిమంతులగినట్లు. శక్తి ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. బలం ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఉంటుంది. ప్రతిరోజు మంచి ఆహార పదార్థాలు, మంచి పోషకాలు తిన్నప్పుడే నువ్వు బాగా బలంగా ఉంటావు. బలము ద్వారా బరువులు ఎత్తుతావు, పొలం పని చేస్తావు, వ్యాపారం చేస్తావు, ఒక 10 కిలోమీటర్లు పరిగెత్తుతావు. ఇది నీ బలము ద్వారా జరిగేది. శక్తి ఏం చేస్తా తెలుసా? శక్తి ద పవర్కి బలానికి తేడా. ఇప్పుడు ఈ సోఫాని లిఫ్ట్ చేయడానికి ఏం కావాలి చెప్పండి? బలం కావాలి. దీన్ని నెట్టడానికి ఫోర్స్కి పవర్ కావాలి. ఇప్పుడు ఈ లైట్స్ ఇవన్నీ ఫ్యాన్లు తిరగడానికి బలం కావాలా, పవర్ కావాలా? అందుకే హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ పవర్. పరిశుద్ధాత్మ మనకు శక్తి అండి. హల్లెలూయా. ఏం తెలుసా చెప్పండి? దేవుని ఎదుట దుర్గములను పరద్రోయుటకు ఆయన మనకు శక్తినిస్తాడు. హల్లెలూయా. ఈ శక్తి ఎంతమందికి కావాలి? అయ్యా నేను ఈ బండిని నడపలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు అన్నప్పుడు దేవుడు అంటాడు శక్తిని పొందుకోండి అంటాడు. మీరు పట్టణంలో ఉండి శక్తిని పొందుకోండి, అప్పుడే మీరు సువార్త చెప్పేది, అప్పుడే మీరు ముందుకు కొనసాగేది. ఎంతమందికి శక్తి కావాలి? శక్తిని అడగండి, శక్తిని అడగండి. శక్తితో ఈ సంఘాన్ని నింపబోతున్నాడు. అది న్యూ ఎలివేషన్ అనే దానికి తెలుగులో మీనింగ్ ఎలివేషన్, నూతనమైన కోణమా? ఎలివేషన్ హెచ్చింపు, గుడ్ వర్డ్ అది. దేవుడి సంఘాన్ని న్యూ ఎలివేషన్ చేస్తున్నాడు. ఎప్పుడు ఇది జరుగుతుంది తెలుసా? ఆయన రివీల్ చేసే న్యూ రెవల్యూషన్, న్యూ థాట్స్, న్యూ థింగ్స్ అంటే క్రొత్త ఆలోచనలు రూపాంతరపరుచుకున్నట్టు ద్వారా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక.